Hello everyone, welcome back to my channel Diksha's BTech. వీడియోలోనైతే ఓరియంటేషన్ ప్రాసెస్ గురించి అయితే డీటెయిల్గా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెషర్స్కి ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో, సో వాళ్ళకైతే ఓరియంటేషన్ అనేది ఒక 1 వీక్ ఆర్ 10 days కండక్ట్ చేస్తారు కదా. సో ఈ 10 daysలో మీరు అసలు ఏం జరిగిద్ది, ప్రాసెస్ ఏంటి, అసలు అసలు ఎలా ఉండిద్ది, అసలు అంటే మీరు ఫస్ట్ టైం కదా ఇది, సో ఎలా ఉండిద్ది అని చెప్పి డీటెయిల్గా అయితే వీడియో మీకోసమే ఇది. సో ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనమాట. సో ఓరియంటేషన్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి మీరు ముందే తెలుసుకోవచ్చు. నాకు కూడా కొంతవరకే గుర్తుందనమాట. సో ఫస్ట్ ఇయర్లో కదా జరిగింది స్టార్టింగ్లో, సో నాకు కూడా కొన్ని పాయింట్స్ వరకే గుర్తున్నాయి. సో మా ఫ్రెండ్స్ని అడిగి సో కొన్ని పాయింట్స్ వరకు అయితే నాకు గుర్తున్న పాయింట్స్, నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీతో అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఓరియంటేషన్ మీకు ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి 2025, 2026 ఫ్రెషర్స్కి ఆన్లైన్లో అని చెప్పి అన్నారు. సో మా అప్పుడైతే 2024 మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైతే ఆఫ్లైన్లోనే జరిగింది. 1 వీక్ ఆర్ 10 days అయితే జరిగింది మాకైతే. సో ఇప్పుడు మరి ఆన్లైన్లో ఉండేది కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో మా అప్పుడు ఎలా జరిగింది, అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేనైతే మీకు చెప్తాను. సో మా అప్పుడు జరిగింది, ఇప్పుడు ఆన్లైన్లో అయినా మోస్ట్లీ అవే ఉండొచ్చు, బట్ ఆన్లైన్లో ఉండొచ్చు. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఫ్రెషర్స్కి 2025 ఫ్రెషర్స్కి 11 to 18 అన్నట్టు అన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది 11 నుంచి స్టార్ట్ అయింది అన్నారు. సో ఆన్లైన్ కాబట్టి మరి ఓకే ఎలా చేస్తారో నాకు అంత ఐడియా లేదు. సో 11 to 18 మీకు 25th క్లాసెస్ స్టార్ట్ కదా. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 25th. సో ఇప్పుడు ఓరియంటేషన్ ఎలా అంటే మిమ్మల్ని 2 batches లాగైతే డివైడ్ చేస్తారు. మా అప్పుడైతే 2 batches లాగైతే డివైడ్ చేశారు. బ్యాచ్ 1, బ్యాచ్ 2 అని చెప్పి. బ్యాచ్ 1లో కొంతమంది ఉంటారు, బ్యాచ్ 2లో కొంతమంది ఉంటారు. సో బ్యాచ్ 1, బ్యాచ్ 2 ఇద్దరికి సేమే జరిగింది, బట్ వాళ్ళైతే డివైడ్ చేస్తారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో బ్యాచ్ 1లో బ్యాచ్ 1 స్టూడెంట్స్కి 8 to 12:30 అంటే ఇప్పుడు డేని 2 sessions లాగైతే డివైడ్ చేస్తారు. సో మార్నింగ్ 8 to 12:30 1 session, సో 12:30 to 5 or 5:30 1 session. సో ఇప్పుడు బ్యాచ్ 1 వాళ్ళకి 8 to 12:30 ఏం జరిగిందో బ్యాచ్ 2 వాళ్ళకి 12:30 to 5:30 అవి జరిగింది. సో బ్యాచ్ 2 వాళ్ళకి 12:30 to 5:30 ఏదైతే ఏం ప్రోగ్రామ్ అయితే జరిగిందో అది బ్యాచ్ 1 వాళ్ళకి మార్నింగ్ అయిపోయింది. సో బ్యాచ్ 1 వాళ్ళకి మార్నింగ్ జరిగిన సెషన్ మొత్తం వీళ్ళకి ఆఫ్టర్నూన్ ఉండిద్ది బ్యాచ్ 2కి. బ్యాచ్ 2కి ఆఫ్టర్నూన్ ఏదైతే జరిగిందో అది బ్యాచ్ 1 వాళ్ళకి మార్నింగ్ ఉండిద్ది. సో ఇలా స్విచ్ అవుతూ ఉంటాయి. సో ఇలా బ్యాచ్ 1, బ్యాచ్ 2 లాగైతే మిమ్మల్ని డివైడ్ చేస్తారు. అండ్ మిమ్మల్ని డాక్యుమెంట్స్ అయితే కొన్ని సబ్మిట్ చేయమంటారు అనమాట. మీకు ఆల్రెడీ మెయిల్ ఐడి ఇచ్చే ఉంటారు, ఎస్ఆర్ఎం అది మీరు క్రియేట్ చేసుకునే ఉంటారు, దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని. సో అఫీషియల్ మెయిల్ ఐడి ఎస్ఆర్ఎం ఏదైతే ఉందో మీకు ఆ మెయిల్ రోజు చెక్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేది వస్తాయి. ఓరియంటేషన్ అసలు ఎక్కడ జరుగుతుంది, ఏ బ్లాక్లో జరుగుతుంది, ఏ టైంకి ఏం జరుగుతుంది, ఒకదంతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ మెయిల్కి మీకు అయితే డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి అని కూడా కొన్ని మెన్షన్ అయితే చేస్తారు. 10 to 12 డాక్యుమెంట్స్, 10th జిరాక్స్, అంటే 10th మార్క్ షీట్స్, 12th మార్క్ షీట్స్. సో ఇలా కొన్ని విత్ సిగ్నేచర్స్, మీ సిగ్నేచర్స్, ఫోటో కాపీస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్. సో ఇలా 10 to 12 డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ. సో వాళ్ళకి ఆ ఓరియంటేషన్ అప్పుడైతే మీరు సబ్మిట్ చేయాలి. ఎక్కడో కూడా చెప్తారు, అంటే ఏ బ్లాక్లో సబ్మిట్ చేయాలి అని చెప్పి, ఏ టైంకి సబ్మిట్ చేయాలని. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఇచ్చే ముందు ఒకసారి మెయిల్లో చెక్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ ఇలా ఓరియంటేషన్లో అప్పుడు మేము ఉన్నప్పుడైతే క్లబ్స్, కొన్ని మీకు క్లబ్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్సే ఉంటాయి, 20 to 25 క్లబ్స్. సో ఈ క్లబ్స్ ఏంటంటే మీకు ఎవ్రీ వెన్స్డే ఆఫ్టర్నూన్ మీరు క్లాసెస్ అనేది ఉండవు అనమాట. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ వెన్స్డే ఆఫ్టర్నూన్ ఏ క్లాసెస్ ఉండవు. సో అలా వెన్స్డే ఆఫ్టర్నూన్ మొత్తం మీరు ఇలా క్లబ్స్కి వెళ్ళాలి. మీరు ఏదో ఒక క్లబ్లో జాయిన్ అవుతారు మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత. సో ఎవరైతే ఏ క్లబ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ క్లబ్కి ఆఫ్టర్నూన్ ఇలా అటెండ్ అవ్వాలన్నమాట, వెన్స్డే ఆఫ్టర్నూన్. సో ఈ క్లబ్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేపిస్తారు మీకు, అసలు ఏం క్లబ్స్ ఉన్నాయి, అసలు ఏంటి ప్రాసెస్, మీరు దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఒకసారి మీ క్లబ్స్ అన్ని డీటెయిల్గా వాళ్ళు ప్రతి ఒక్క క్లబ్ తీసుకెళ్లి సీనియర్స్
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మొత్తం ఎక్స్ప్లోర్ చేపిస్తారు. ఇప్పుడు మీకు ఈ ఓరియంటేషన్ మొత్తం సీనియర్సే వాలంటీర్స్ లాగుండి మిమ్మల్ని గైడ్ చేస్తారు, చూసుకుంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ వాలంటీర్స్ ఆ సీనియర్స్ని అయితే మీరు అడగొచ్చు. సో వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో ఇలా సీనియర్ కొన్ని గేమ్స్ ఆడిస్తారు, గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్, సో ఇలాంటివి. అండ్ క్లబ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఒకసారి కాలేజ్ మొత్తం వాలంటీర్స్ 10 మెంబర్స్కి 10 స్టూడెంట్స్కి ఒక వాలంటీర్ అలా ఉంటారు, 1 or 2 వాలంటీర్స్. సో ఇలా ప్రతి ఒక్క 10 to 12 మెంబర్స్కి ఒక్కొక్క వాలంటీర్. సో వీళ్ళందరూ కాలేజ్ మొత్తం మిమ్మల్ని చూపిస్తారు, ప్రతి బ్లాక్ చూపించి ఈ బ్లాక్ ఏంటి ఈ బ్లాక్ ఏంటి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాలేజ్ మొత్తం అయితే ఆ ఓరియంటేషన్లో మిమ్మల్ని ఒకసారి చూపిస్తారు, ఒక డే మొత్తం అలా అన్ని బ్లాక్స్ తీసుకెళ్ళి చూపిస్తారు మిమ్మల్ని. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఆర్ మార్నింగ్ సెషన్స్ లో మీకు అయితే గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్స్, డీన్స్, కన్వీనియర్స్, కో కన్వీనియర్స్, వాలంటీర్స్, సీనియర్ స్టూడెంట్స్ అందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వాళ్ళ ప్రొఫెషన్ గురించి, ప్రొఫెసర్స్ ఆర్ ఇలా అన్ని డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ స్టూడెంట్ అఫైర్స్, ఎకడమిక్ అఫైర్స్, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే సో ఇలాంటివన్నీ ఎక్కడ ఏ బ్లాక్లో మీరు వచ్చి చెప్పొచ్చు, అసలు ఇన్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి మీకు అన్ని డీటెయిల్గా స్టూడెంట్ అన్నిటి గురించి మీకైతే ఆ ఓరియంటేషన్ అన్ని చెప్తారనమాట. కాలేజ్ రూల్స్ అయినా ఏమైనా ఉన్నా గెస్ట్ లెక్చర్ ఇలాంటివన్నీ మీకు ఓరియంటేషన్లో అయితే మొత్తం ఈ గెస్ట్ లెక్చర్స్లో అన్ని కవర్ చేస్తారు. సో మాకైతే ఆ ఓరియంటేషన్ అసలు ఎలా జరిగిందో కూడా అంత ఐడియా లేదు. సో ఓరియంటేషన్ అయితే చిల్ అసలు ఏముండదు. అండ్ మీకు ఒక ఎగ్జామ్ అనేది పెడతారనమాట ఓరియంటేషన్ తర్వాత, ఆర్ లేకపోతే ఓరియంటేషన్ మిడిల్లోనే. ఎలా అది బేసిక్స్ అనుకుంటా, అంత ఐడియా కూడా లేదు నాకు. అది ఓకే, అది మార్క్స్ స్కోర్ ఏమీ అంటే యూజ్ లేదు, జస్ట్ నార్మల్గా ఎందుకో రాయమంటారు, అటెండ్ అవ్వమంటారు. సో మీకు టైమ్ అండ్ ఏ బ్లాక్ అని చెప్పి మీకు మెయిల్ చేస్తారు. సో మెయిల్ ఒకసారి చెక్ చేసుకుంటే అసలు ఏం ఉండదు, మీకు ఎవరు ఏం అడగరు, తర్వాత మార్క్స్ అడగరు, ఎవరు జస్ట్ ఎందుకు క్యాజువల్గా పెడతారు మరి. సో అలా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది భయపడిపోయే ఎగ్జామ్ అయితే కాదు, చిల్ అసలు ఓకే నార్మల్. సో ఓరియంటేషన్ ఇలా ఫన్, ఇంకా ఫ్రెండ్స్ని చేసుకుంటారు కొంతమంది అయితే. ఇలా ఇంకా ఓరియంటేషన్ అంటే ఒకళ్ళు సింగిల్ వెళ్తారు కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కళ్ళు ఆడిటోరియంలో ఈవెంట్ జరిగినప్పుడు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు అలా ఓరియంటేషన్లో. సో ఇంకా ఓరియంటేషన్ అంటే ఫన్, చిల్, ఎంజాయ్ అనమాట. ఇంకా క్యాంపస్ మొత్తం ఒకసారి అలా రోమింగ్ అరౌండ్ క్యాంపస్ అన్నట్టు. సో చిల్ ఇలా గేమ్స్ ఆడిపించడము, క్లబ్స్, కాలేజ్ మొత్తం చూపించడము, నెక్స్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడము, అండ్ ఆల్సో గెస్ట్ లెక్చర్. అయితే ఓరియంటేషన్ నాకు గుర్తున్న పాయింట్స్ వరకు అయితే నేను కవర్ చేశాను. మోస్ట్లీ ఇవే జరుగుతాయి. ఆ 10 days ఇలానే ఏదో ఒకటి చెప్తా ఉంటారు, గెస్ట్ లెక్చర్స్ ఎక్కువ ఏదో చెప్తానే ఉంటారు. సో ఇలా కంటిన్యూ అవుతా ఉండిద్ది. సో పేరెంట్స్ కూడా అప్పుడు ఎలా ఉండిద్ది అనమాట, ఓరియంటేషన్ అప్పుడు పేరెంట్స్ కూడా ఎలా ఉండిద్ది. సో వాళ్ళు కూడా ఇప్పుడు హాస్టలర్స్ ఎవరు ఉంటే ఓరియంటేషన్ అప్పటి నుంచే హాస్టల్లో ఉండొచ్చు మీరు. ఓరియంటేషన్ స్టార్ట్ అయింది ఈ రోజు, ఇప్పుడు 11th మీకు స్టార్ట్ అయింది అంటే 11th నుంచే ఆర్ 10th నుంచే మీరైతే హాస్టల్ స్టూడెంట్స్, హాస్టలర్స్ హాస్టల్లో అయితే ఉండొచ్చు, వాళ్ళైతే ముందే వచ్చేయచ్చు. సో ఓరియంటేషన్ అప్పుడు అలా పేరెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు మెస్, ఇప్పుడు హాస్టలర్స్ అయితే వాళ్ళు మెస్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, పేరెంట్స్ కూడా. సో ఇలా ఒక 10 days మీకు ఎన్ని డేస్ ఉండిద్ది కదా, సో అలా ఓరియంటేషన్ అయితే జరిగిద్ది. సో మోస్ట్లీ ఇవే అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు ఓరియంటేషన్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, అసలు ఎస్ఆర్ఎం గురించి ఏం కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ నాకు కనుక తెలిసి ఉంటే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని చెప్పి యూనివర్సిటీ గురించి. సో ఈ వీడియోస్ కనుక ఏమన్నా రూమ్ టూర్స్, లాండ్రీ గురించి, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంది కదా నా ఛానల్లో, యూనివర్సిటీ గురించి, హాస్టల్ బుకింగ్ ఎలా, హాస్టల్ ఇంకా సంథింగ్ అలా. సో ఇవన్నీ మీకు కనుక యూస్ఫుల్ అయ్యి ఉంటే ఆర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూజ్ అవుతాయి అంటే సో డెఫినెట్లీ షేర్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.